నమస్కారం. వర్షాకాలంలో మనం ఎక్కువగా వినే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ వార్నింగ్స్ గురించి తెలుసుకుందాం. వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ IMD ఈ రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. రంగుల రూపంలో చెప్తే అందరికీ సులువుగా అర్థమయ్యి అప్రమత్తంగా ఉంటారని ముఖ్య ఉద్దేశం. మొదట్లో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని 4 రంగుల అలర్ట్లను చెప్పేవారు. గ్రీన్ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, ఎల్లో అయితే సిద్ధంగా ఉండాలని, ఆరెంజ్ అయితే సంసిద్ధులు కండి అని, రెడ్ అయితే చర్యలు తీసుకోవాలని అర్థం. ఈ రంగుల కేటాయింపుని IMD 5 రోజుల ముందు వాతావరణం ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. మెట్రోలాజికల్ అంశాలు, హైడ్రోలాజికల్ అంశాలు, జియోఫిజికల్ ఫ్యాక్టర్ పరిగణనలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకు తగ్గ రంగుల హెచ్చరికను జారీ చేస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇదే కలర్ కోడ్ ను ఉపయోగిస్తున్నారు. 6 నుండి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ మోస్తరు నుండి భారీ వర్షాలు పడినప్పుడు ఎల్లో అలర్ట్ ను ప్రకటిస్తారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు. ఎల్లో అలర్ట్ తీవ్రత పెరిగినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటిస్తారు. అంటే 11 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం, గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి, భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటిస్తారు. ఇబ్బందులేమైనా ఎదురైతే యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్ సూచిస్తుంది. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. కుండపోత వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులను సూచించడానికి రెడ్ అలర్ట్ ను జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ ను ప్రకటిస్తారు. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ప్రకటించిన అలర్ట్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. స్వస్తి.